సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం వల్ల అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. దశమము ఉద్యోగ సంబంధమైనటువంటి స్థానం కాబట్టి ఉద్యోగ స్థానమందు రవి స్థిరంగా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడుతూ ఉంటాయి. చాలామంది విదేశాల్లో ఉన్న లేదా భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా ఉద్యోగపరమైన సమస్యలు వచ్చి ఉంటే గత వారాల్లో ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోవడానికి, కొత్త ఉద్యోగాలు రావడానికి లేదా అదే ఉద్యోగంలో కొనసాగడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా అదే. ఏదైనా వృత్తి అంటే మనం డబ్బు సంపాదించేటువంటిది ఏదున్నా తులారాశి వారికి ఈ వారంలో చాలా మెరుగుపడుతూ ఉంటుంది. మీ మీద మీకు చాలా నమ్మకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అలాగే గత వారాలతో పోల్చుకుంటే మానసిక ప్రశాంతత ఈ వారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉండడం, నచ్చినటువంటి బంధువులు, మిత్రులు, సన్నిహితులతోటి గడుపుతూ ఉండడం, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరిస్తూ ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే తులారాశి వారిలో ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఎలాగో కనబడుతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారులలో నూతన గృహము, ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి అనేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఈ వారం గ్రహస్థితి సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ వారంలో గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉన్నది. ప్రత్యేకించి పోటీ పరీక్షలు, దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారిలో మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు బారిన పడ్డప్పుడు లేదా తీవ్రమైనటువంటి మనస్పర్ధలు, మానసిక ఇబ్బందులు ఉంటే అది జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ అటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై అష్టమ కుజుని యొక్క దోషం, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ అష్టమ కుజుడి వల్ల. ఆ కుజ దోషం నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.